రైట్ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో హోరాహోరీ నెలకొంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. రైట్ ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. రైట్ విజయభాస్కర్. తెలంగాణలో అత్యంత ఉద్రిక్తత అంటే ఉత్కంఠ రేపినటువంటి ఎన్నికలకు ముగింపు పలికిందని చెప్పవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓటర్లు సత్తా చాటినటువంటి బీజేపీ పార్టీ, రెండవ దాంట్లో కూడా లీడ్ లో వచ్చేది. మొదటి రౌండ్ లో చూసినట్లయితే 1 నుంచి 6 వరకు బీజేపీకి రాగా 7, 8, 9 రౌండ్లలో కాంగ్రెస్ లీడ్ వచ్చింది. తిరిగి ఎలిమినేటెడ్ ప్రక్రియ అయిన తర్వాత ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ లో కూడా లీడింగ్ వచ్చినప్పటికీ కూడా అది అనుకున్న వాటికన్నా ఎక్కువగా లేకపోవడంతో దాదాపు 2 వార్డులలో కూడా లీడింగ్ రావడంతో ఇక అఫీషియల్ గా అనౌన్స్ చేయలేకున్నప్పటికీ కూడా విజేతగా ప్రకటించారు. అయితే మొత్తం కూడా 50.1% ఓటింగ్ వచ్చిన తర్వాతనే దీన్ని అనౌన్స్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎన్నికల కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. అయితే కలెక్టర్ ఎన్నికల అధికారులను కూడా ఏం చేయాలనేటువంటి కోరినటువంటి నేపథ్యం కనిపించింది. అయితే ఇప్పటికే 2 రౌండ్లలో అంటే 3వ ప్రాధాన్యత ఓటుకు వెళ్లాలని నరేందర్ రెడ్డి వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భం అయితే కనిపించింది. దాదాపు మొదటి 2తో పాటు ఒకవేళ 3వ దానికి వెళ్ళినా కూడా విజయం తనదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. దాదాపు కౌంటింగ్ సంబంధించి 3 రోజుల నుంచి అత్యంత ఉత్కంఠ రేపినటువంటి ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్లు అందరి చూపు కూడా ఇప్పుడు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం పైన ఉంది. ఆ ఉత్కంఠ అనేది కూడా తెరపడింది. మొదటి రౌండ్, అదేవిధంగా 2వ దాంట్లో కూడా అంటే మొదట రౌండ్ లో ఇచ్చినటువంటి 11 రౌండ్లలో దాదాపు 7 రౌండ్లలో లీడ్ వచ్చింది. ఓవరాల్ గా కూడా మొదటి రౌండ్ లో లీడ్, అదేవిధంగా ఎలిమినేటెడ్ రౌండ్ లో కూడా 2వ వార్డులో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంజిరెడ్డి లీడ్ రావడంతో ఇక అఫీషియల్ గా రావాల్సినప్పటికీ కూడా దాదాపు విజయం ఖరారైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున స్టేడియం వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మరికొద్ది సేపట్లో అంబేద్కర్ స్టేడియం వద్దకు రానున్నారు. పెద్ద ఎత్తున అంటే ఉన్నటువంటి ఉత్కంఠకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఒకనొక సమయంలో T20 మ్యాచ్ ను తలపించేలా కూడా ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా జరిగినటువంటి నేపథ్యం ఎవరికి అంచనాలు వారికే ఉన్నాయి. గత అంటే ఎలిమినేట్ అయినటువంటి తర్వాత బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయిన తర్వాత ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కే వస్తాయంటూ కూడా తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి తరుణంలో మరింత ఉత్కంఠ రేపినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉండగా ఇప్పటికైతే విజయం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ ఎమ్మెల్సీ కోట, ఇటు టీచర్ ఎమ్మెల్సీ కోటాతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోట కూడా తమ ఖాతాలో వేసుకుందనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్ల తీర్పు భారతీయ జనతా పార్టీకి అయితే పట్టం కట్టినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులు 4 జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొదటి నుండి చూసినట్లయితే దాదాపు మొదటి రౌండ్ లో దాదాపు 1, 2, 3, 4, 5, 6 వరకు కూడా బీజేపీ లీడ్ వచ్చింది. తర్వాత 3 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ ఇచ్చినప్పటికీ కూడా తిరిగి మరి 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అంటే మొదటి రౌండ్ లోనే లీడింగ్ లో ఉంది. దాంతో పాటు ఎలిమినేటెడ్ రౌండ్ అయిన తర్వాత కూడా 2వ దాంట్లో కూడా లీడ్ ఉండడంతో విజయాన్ని అయితే అందిపించుకుందని చెప్పుకోవచ్చు. అంటే 3వ రౌండ్ కు ఎలిమినేటెడ్ ప్రక్రియలో 3వ రౌండ్ కు వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కలెక్టర్ కి అయితే వినతి పత్రాన్ని ఇచ్చినటువంటి నేపథ్యం. కలెక్టర్ ఎన్నికల కమిషన్ యొక్క నిర్ణయం కోసం అయితే వెయిట్ చేస్తున్నటువంటి తాజా పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఒక ఉత్కంఠకైతే తెరపడింది. 2 సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే విజయభాస్కర్, ఇందులో కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ తగిలిందని అనుకోవచ్చు. మరి బీజేపీ గెలుపు పట్ల మరి ఏ విధంగా చూడవచ్చు అంటారు? దాదాపు అంటే వారి పార్టీకి సంబంధించినటువంటి అంచనాలు ఉన్నాయి. తమకు నమ్మకం ఉంది, భారతీయ జనతా పార్టీకి సంబంధించి నమ్మకం ఉంది. మోడీ హవా కనిపిస్తా ఉంది, మోడీ హవా కొనసాగుతా ఉంది, తిరిగి తామే సత్తా చాటుతామంటూ కూడా భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది. గతంలో టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అనేక పోరాటాలు చేసినటువంటి సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎందుకంటే టీచర్ల పట్ల కొట్లాడడానికి, గ్రాడ్యుయేట్ల పట్ల పోరాడడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, తమ యొక్క ఎన్నో
ఏళ్లుగా ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇటు గ్రాడ్యుయేటర్స్ కి అదేవిధంగా టీచర్లకు కింది స్థాయికి వెళ్లడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి సరికాదు, మీ తీర్పు రాబోయే 4 సంవత్సరాలకు సంబంధించి ఒక కనువిప్పు ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని ఓటర్ల వద్దకు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. తక్కువ సమయంలోనే దాదాపు 4 ఉమ్మడి జిల్లాలు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అనుకున్నా, కరీంనగర్ అనుకున్నా, మెదక్ జిల్లా తో పాటు ఆదిలాబాద్ జిల్లాలు చుట్టుముట్టడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అనుకున్న ఏబీపీ కార్యకర్తలతో పాటు టీం వర్క్ చేయడంలో దాదాపు 100% సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక లూపోల్స్ ఉన్నప్పటికీ కూడా వారందరూ కలిసికట్టుగా ముందుకు రావడానికి అందులో కూడా జాప్యం జరగడంతో పాటు మరోవైపు బీసీ కార్డు నినాదం అయితే పెద్ద ఎత్తున మొదటి ప్రాధాన్యత ఓట్లు చూసినట్లయితే దాదాపు 60,000 ఓట్ల పైచిల్కు ఓట్లను వచ్చినటువంటి నేపథ్యంలో బీసీ కార్డు కూడా పనిచేసినప్పటికీ కూడా చివరి వరకు అయితే పనిచేయనప్పటికీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా అటు వెళ్ళినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా ఇటు బీఎస్పీ పార్టీ అభ్యర్థితో పాటు మరోవైపు ఫెయిల్ అయినటువంటి ఓట్లు అభ్యర్థుల భవితవ్యాలను నిర్ణయించినాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మొత్తానికైతే 2 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.